మీరేమవుతారు కవిత? అత్తకు. అత్త అవుతారు. రామదాస్ కి కూడా అన్న కొడుకు సొంతం. ఎట్లుండేటోడు అసలు మీతోనే? ఎప్పుడు వచ్చినా కానీ గొడవ చేస్తాడు మేడం. చేసి తాగి చీరలు కలాబెట్టడం, తిట్టడం, గొడ్డలు, కత్తిలు, అట్లా కొరత, నీకు సాగొడతా, నీకు నీ పిల్లగానికి అన్నీ అట్లా చెప్తాడు. అయితే మేము కూడా కొట్టేటోళ్ళం, మస్తు కొట్టినాం చేసినాం. కానీ 2 రోజులు మంచిగా ఉన్నాం. అత్త నేనేం చేస్తలేను, నా పిల్లేమో ఏం చేసి తప్పు చేస్తుంది, ఏం శిక్ష చేస్తున్నావు అని చెప్పినాం మేడం. చెప్తే బాగున్నది, నన్ను 3 బిడ్డలు ఉన్నారు, నీ తండ్రి చచ్చిపోయాడు, ఒక మామ ఉన్నాడు, మామతో మంచి కలిపి మలిపి మంచిగా ఉండరు చేసి రామ్దా అని చెప్పినాం. ఏ పెళ్లి పోయినా, ఏ దావత్ పోయినా, ఎట్టు పోయినావు, ఎందుకు చీర కట్టుకున్నావు, చీర మొత్తం తీసుకుపోయి బండ మీద కాలబెడతాడు, గిప్పిటతో వేస్తాడు, కాలబెట్టిండు. గాజులు కూడా మొత్తం గాజులు తీసుకుపోయి ఆడప్పల కొడతాడు, చెప్పులు కూడా కలబడతాడు. ఒక నైట్ ఒక బరి బట్టలు చేసాడు మేడం నడి రోడ్డు మీద. ఎప్పుడు ఈ చంపే ముందా లేక చెంప ముందుకే, ఒక 2 రోజులు ముందుకే అంట. ఈ మనం ఈ డామర్ రోడ్ ఉందా, మనం వచ్చే రూటు లెఫ్ట్ రైట్, అక్కడ నడి రోడ్డు మీద పనుకున్నాంట. అన్ని బరి బట్టలు చేసి అందరు తాగి అట్లా అసలు వీళ్ళకి ఎందుకు గొడవలు వచ్చేది? అసలు తాగే వల్లనే ఇన్ని వీడపోతున్నాం, ఆడపోతున్నాం, కులిపోతాం మనం. ఎవరైనా మన ఏం మేడం వస్తారా? ఇప్పుడు నేను పోతున్నా మేడం, పని చేసి కాటర్ మిల్ల ఓన్ చేస్తా, నా వెంటనే వస్తాడు ఆయన. ఇలా 8 రోజులే వస్తలేడు, ఒకటే తాకుట తిట్టుకుంటా ఉండేది మేడం వాళ్ళ పెండ్లం కంట. రోజు నా కొట్టిండు వదిన, నేనేం చేయాలి, నా కొడుతుంది అని అంటున్నాను. కవిత వస్తుంది 400 రోజు. మేము 12 సంవత్సరం 16 సంవత్సరం అవుతుంది. అంటే ఎప్పుడన్నా మీ దగ్గర కూడా వచ్చి అట్లా కొట్టడం, కవితని ఇట్లా చేసిండా? మా దగ్గర ఏం చెప్పలే మేడం, అక్కడ ఏం చెప్పలే, కానీ ఈడ చెప్పింది ఆయన. ఇట్లా కొట్టుకుంటా ఇంటికాడ ఆమె జరిగిందని చెప్తుంది. ఇన్ని రోజులు ఏం వాళ్ళు వేయగాలే మేడం అని అన్నది ఆమె కవిత.